నలుగురు స్త్రీలు వచ్చారు. ఆ నలుగురు స్త్రీలు ఎవరంటే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యోహన్న, మరి వీళ్ళందరూ కూడా సలోమి, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి యేసు ప్రభు వారికి 3వ రోజున సుగంధ పరిమళ ద్రవ్యాలు పొందామని చెప్పి కొనుక్కొని తీసుకొచ్చారు. ఆయన బ్రతికున్నప్పుడు పునరుద్ధానమైన జీవమైన మాట మాట్లాడారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపుతారని చెప్పారు. ఆ మాటను గ్రహించరు. యేసు ప్రభు వారు 3వ రోజు లేస్తారని చెప్పి మాట గ్రహించరు. ఎవరు గ్రహించారు తెలుసా? ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు గ్రహించి ఆ సమాధికి కాపలా పెట్టారు. ఒకవేళ వంచకుడు 3వ రోజు లేస్తానని చెప్పాడయ్యా, మరి లేచి వెళ్తాడేమో అని చెప్పి కాపలా పటిష్టమైన బందోబస్తు సమాధి దగ్గర పెట్టారు. సమాధి దగ్గర పెట్టినప్పుడు మరి ఆ సమాధి దగ్గర వాడు బందోబస్తు ఉన్నా కానీ అందరూ కూడా మోచిపోయి పడిపోయారు. సుమారు 2000 కేజీల బరువున్న రాయి అంటారు. 2000 కేజీల బరువున్న రాయి దొర్లేపబడి కాబట్టి వర్ణించబడి ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని యేసు ప్రభు వారికి పోయాలని చెప్పి వాళ్ళు వచ్చి చూస్తే సమాధి యొక్క రాయి దొర్లించబడి ఉంది. ఆ యొక్క రాయి దొర్లించబడిన తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి వాక్యం ద్వారా. మరి ఎప్పుడైతే ఆ రాయి దొర్లించబడి ఉందో ఈ స్త్రీలు ఆశ్చర్యపోయారు. ఏం నా ప్రభు దగ్గర తీసుకుపోయారా? నా ప్రభు ఏమైపోయాడు? సమాధిలో లేడు. అయ్యో నా ప్రభు లేడని చెప్పి వాళ్ళు ఏడుస్తుకుంటూ, గుడ్డలు బాదుకుంటూ, రోధిస్తూ మరి ఎంతో వేదన పడతా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి తమకు జరిగిన అన్యాయం గురించి కానీ మరి జరిగిన అక్రమం గురించి కానీ తలుసుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అన్యాయం తీర్పు పొందినవాడు యేసు ప్రభు, అక్రమమైన తీర్పు పొందినవాడు యేసు ప్రభు. ఆయన మరి పునరుద్ధారణ సంగతి ఈ స్త్రీలు మర్చిపోయారు. ఈ స్త్రీలు మర్చిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తామంటే ఆ రాజ్యం దొరికించబడి ఉంది, పెద్ద రాయది. అప్పుడు వారు సమాజంలో ప్రవేశించి తెల్లని నిరుడాన్ని ధరించుకుని ఉన్న ఈ యొక్క పడుసువాడు కుడివైపున కూర్చున్నట చూసి మిగుల కలవరపడి. ఇక్కడ కొన్ని స్వార్థంలో తల పక్కన ఒక దేవదూత, కాళ్ళ దగ్గర ఒక దేవత కూర్చొని ఉన్నట్టుగా రాయబడింది. మరి ఇక్కడ ఈ స్త్రీలు వచ్చి దేవదూతను కనుగొన్నారు. దేవదూతను చూశారు, పడుచువాడైన దేవదూతను చూశారు, సమాధిలో చూశారు. చూడండి ఇక్కడ అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుడంగి ధరించుకుని పడుచువాడు గుడివైపున కూర్చున్నట్టు చూసి మిగుల కలవరపడి. కలవరపడటం అంటే ఏంటి చెప్పండి? కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా, కొండల వైపు నా కన్నులెత్తి కుమిలదనా స్తోత్రం. హల్లెలూయా. కొండలాగా, బండలాగా, అండలాగా ఉన్న యేసు వైపు చూసి నీ కలవరపాటును తీసివేసు. ఏంట్రా రాత్రి తెల్లవాళ్ళు కలవరిస్తున్నారేంద్రా అని చెప్పి వాళ్ళ అబ్బాయిలు అడిగినాను. ఏముందమ్మా, నాకు తెల్ల గుర్రం వచ్చింది, ఆ గుర్రాన్ని ఎక్కి నేను మొత్తం వివరిస్తా ఉంటే భలే సంతోషంగా ఉంది, అందుకే ఇష్యూ కలుగుతున్నా అని చెప్పండి. వాడు అంటే వాడి సంతోషం నిజ జీవితంలో తీర్చుకోలేకపోయినా కానీ కళ్ళలోనైనా కలవరపాటులోనైనా తీర్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది మీ ఇరుగు వారితో పొరుగు వారితో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు ఏమి చేయలేక రాత్రి కూడా పట్ట అని చెప్పి ఆమె కళ్ళలో పడకూడదు. ఆడగొట్టింది, కళ్ళలో కొట్టింది, కలర్ కూడా కొట్టింది. ఎందుకంటే
కట్ట ఆ బాధ పోకపోతే ఆ శరీరం తట్టుకొని సాగదు. ఆ శరీరం తట్టుకొని సాగదు. ఎందుకంటే దానివల్ల పక్షవాతం రావచ్చు, మూతంగా పోవచ్చు, లేకపోతే మరి నరాలు చచ్చిపడిపోవచ్చు, రకరకాల రోగాలు రావచ్చు. కానీ నీ కలవరి పాటు నీకు మేలు కలిగేస్తావు, నీకు మేలు కలిగేస్తావు. ఎందుకంటే నీ అనారోగ్యాన్ని తీసివేస్తావు. ఇక్కడ ఈ స్త్రీలు కలవరపడ్డారంటే, ఎందుకు కలవరపడ్డారంటే మా ప్రభువు లేడే. ఇది కళ నిజమా? సమాధిలో పెట్టి మేము, బండ బొల్లించి మేము, గొలుసు పెట్టి మేము, తాళాలు వేసి మేము వెళ్ళామే, నా ప్రభు ఏమయ్యాడని చెప్పి కలవరపడింది. ఎవరైతే చెప్పారు? బ్రహ్మాస్త్రులు తీసుకెళ్ళిపోయారా? లేకపోతే సర్దుకాయలు తీసుకెళ్ళిపోయారా? శాస్త్రులు తీసుకెళ్ళిపోయారా? దొంగలు తీసుకుపోయారా అని చెప్పి అనుకుంటున్నారా? కానీ మా ప్రభు లేస్తాడు, పునరుద్ధానం అవుతాడని చెప్పి ఆలోచన స్త్రీలకి లేక కలవరపడుతున్నారు. మీరు కూడా కలవరపడతారు. అయ్యో నా భర్త త్రాగుబోతుడే, అయ్యో నా భార్య నా మాట ఉండలేదే, అయ్యో నా పిల్లలు నా మాట ఉండలేదే అని చెప్పి మరి నీలో నువ్వే సరుక్కుంటా ఉంటాను. చాలా మంది చూస్తూ ఉంటాం. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు, మాట్లాడుతూనే ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు. ఏందమ్మా మాట్లాడుకుంటే ఏదో మాట్లాడదామని చెప్పొచ్చి ఆమెలాగా నవ్వుకుంటే కలవరపడతామని చెప్పాం. అప్పుడు దాకా నోట్లో మాట్లాడుతూ ఉంటుంది. అపశుభములు ఎదుర్కొంటున్నాం, తక్కువ ఏందమ్మా ఏదో లేదు, నా బాధ నేను అనుకున్నాను, నా బాధ అనుకోకూడదా, నా నోట్లో నేను కొనుక్కోకూడదా అని చెప్పి అంటారు. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది, కూతురు కనలేకపోతే అల్లుడు నిలబడేసినట్టు దేవా, నీకు వాళ్ళు పట్టలేవు, మాట్లాడలేవు, తిట్టలేవు, లోపల కుమిలి కలవరించి మరి ఆర్థిక కలవరెత్తలేమో పగలపడి చదువుకుంటాం. ఇశ్రాయేలీయులు పల్లవ రాజ్యానికి చేస్తారు. కనాను యాత్ర నుంచి బయలుదేరి వారు ఆ యొక్క ఐగుప్తు యాత్ర నుంచి వచ్చినప్పుడు, ఐగుప్తు దేశం నుంచి కనాను యాత్ర వచ్చినప్పుడు ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. యెహోషువ, నీ గొనుగుడు, నీ సనుగుడు, నీ దేహానికి విముక్తి తీసుకున్నాడు. నీ ప్రార్థన నీ పరిస్థితులు మార్చు. అందుకని ఈ స్త్రీలు కలవరపడి, అతడు కలవరపడి సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు ఎదుగుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. స్తోత్రం, హల్లెలూయా. మా కలవరపడతానండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు ఆకర్తలు తీర్చబడతాయని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక ద్వారా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆ పడుచువాడైన దేవతతో అన్నాడు, కలవరపడకుడి, వెరయకుడి, భయపడకుడి, కలవరపడకుడి. సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎప్పుడైతే ఆ మాట ఆ పడుచువాడైన దేవతతో చెప్పినాడో వాళ్ళ కలవరపాట అనేది భ్రాంతిలాగా, మంచులాగా విడిపోయింది. మంచు ఉదయం ఫుల్లుగా పట్టింది. దారి కనపడదు, వాహనాలు పోవాలంటే మనిషికి కనపడతావు. దాని దొంపతేగా సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యకాంతికి ఏమైపోతుందో ఏమో కానీ మొత్తం పటాపంచలైపోయి మాయమైపోతుంది. అరుణోదయమున మంచు వలె ఈ లోకము మాయమగు, అరుణోదయమున మంచు వలె ఈ లోకము మాయమగు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ మంచు అంతా మాయమైపోతాడు, కరిగిపోయి నీరైపోయి భూమి మీద కలిసిపోయి. నీ కలవరపాటు కూడా, నీ కలలు కూడా ఉదయం కాగానే ఆ కళలు ఏమైపోతాయంట, చెదిరిపోతాయంట.
చెదిరిపోతాడు. అంటే నీ కమల సామ్రాజ్యం కూలిపోతాడు. నేను ఒక పాస్టర్ గారు చెప్తున్నాను, జాన్మస్ వ్యవస్థ పాస్టర్ గారు, నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం నేను గుడాలకుండా వెళ్ళాను. 24 సంవత్సరం వెళ్ళాను. అమ్మగారు నేను అందరి విశ్వాసాలను కాలేసుకున్నాను. ఆ 4 రోజులు గుడాలకుండా అయిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం అయిపోతుంది కదా, ఆయన వెళ్ళి బాగా అలసిపోయి తలకి జిడ్డాలను పెట్టుకొని పడుకుంటున్నాను. పడుకుంటే 5 గంటలకు కళ వచ్చిందంట. వాళ్ళు పొలం కొంటున్నట్టుగా, సొంత స్థలం సమకూర్చుకుంటున్నట్టుగా మరి దేవుడు చూపిస్తున్నట్టు, అది కూడా లేమల వైపే చూపిస్తున్నాను. లేమల వైపే చూపిస్తున్నాను. ప్రభువా లేమల వైపు చూపిస్తున్నాను, ఎక్కడుంది ఆ స్థలం నాకు కావాలి అని చెప్పంటే, ఒక మనిషి ఉంటాడు పొలంలో, ఆ మనిషితో మీరు మాట్లాడండి, ఆ మనిషి మీకు చూపిస్తారని చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇక కూర్చొని నిద్ర పట్ల ఆ కళ గురించి ఆలోచిస్తున్నాను, ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నాను, ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తా ఉంటే తెల్లవారి 5:30, 6 అయ్యేసరికి రమేష్ అన్న వచ్చి పేపర్ తీసుకొచ్చానా, మన మీటింగ్స్ గురించి పేపర్లో వేసారు చూడండి అని చెప్పి చూపిస్తున్నాను. పేపర్లో చూసిన తర్వాత రమేష్ నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది మరి అని చెప్పాడు. ఏంటన్నా చెప్పంటే, మనము రేమల ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ పొలం చూసాము, ఒక 50 ఎకరాలు కొన్నాము, అక్కడ వచ్చే సంవత్సరం అక్కడ మనం సభలు పెట్టబోతున్నాము, దేవుడు నాకు దర్శనం చూపించారు. స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్ ద్వారా అవుతుంది, తీసుకెళ్తా ఉంది, మమ్మల్ని ఆపరేట్ భాషతో ఉన్నారు. ఇద్దరు లేచి బయటకు వచ్చి రమేష్ అన్న కారు నడుపుతుంటే రజనీ గారు కూర్చున్నారు, ముందు కూర్చున్నారు. ఇద్దరు వచ్చారు. వచ్చాక 7 అయింది, ఇక్కడికి వచ్చారు. లేమలు వచ్చారు. పొలాల్లో వెంటలు వేసిందంట. ఆ వెంటల కోసం 7 వ్యక్తులు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. 7 వ్యక్తులు నాకు చూపించింది ఒక్కలే కదా, ఇక్కడ 7 ఉన్నారు, మరి నేను ఎలా వెళ్ళాలి ప్రభు అని చెప్పి ఆలోచించి ముందుకు పోయాను. ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి కొంచెం వెనక్కి వచ్చేసరికి 6 వ్యక్తులు వెళ్ళిపోయారట. ఒక్కడే ఉన్నాడు. 6 వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు. అంటే జన్మశ్రీ గారు అంటే, అన్నా ఒక్కడే ఉండు, ప్రభు నుంచి నేను అనుకుంటా పదా అని చెప్పి పోయి అడిగారు. అయ్యా మాకు ఒక 50 ఎకరాల పొలం కావాలి, దొరుకుతుందా ఇక్కడ అడిగారు. అయ్యా ఏం చెప్పేది, ఆ ఓసన్న వాళ్ళు మామూలు కాదు, వాళ్ళకి 150 ఎకరాలు కావాలని తిరుగుతున్నారు, మరి ఎంక్వైరీ చేస్తున్నారు, చెప్పలేను, అయినా కానీ ఆలోచిస్తా అని చెప్పంటే, సరే ఆలోచించదని చెప్పి కారు చేసుకుని ముందుకు వెళ్ళారంట. ఆయన బరాబర్ వచ్చి ఆపి, నాదొక 5 ఎకరాల మధ్య కొండ పక్కన లేకపోతే ముందు అమరావతి రోడ్లో దాని లోడ్ ఒక 20 ఎకరాలు సమకూరుస్తా, 5 ఎకరాల ఉంది తీసుకుంటారా అన్నాను. సరే పదా చూపిస్తే వెళ్ళారు, కొండ పక్కకి వెళ్ళారు, చూపించారు. ఇక రైతులు మొత్తం కూడా వచ్చి ఆ పొలం మొత్తం 50 ఎకరాల దాకా చూపించారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ పొలం పంట పండే పొలం కాదు, కొండ పొలం, నీళ్ళు లేవు, పాలు నీళ్ళు కూడా రావు, పంటలు పంట పచ్చి వేస్తే వర్షాలు పంటలే కానీ పెద్ద లాభాలు వచ్చే పొలం కూడా 50 ఎకరాలు పడి అక్కడ మందిరం పెట్టి మనం సభలు పెడితే సుమారు 5-6 లక్షల మంది జనాభా మరి ఆ ప్రాంతానికి రావడం సంవత్సరం జరిగింది. మరి ఇలా అదే నేను అనుకుంటా, నాకు కూడా దేవుడు కేవలం గ్రామాన్ని చూపించి, దర్శనంలో గ్రామం చూపించి, ఆ నాగేశ్వర ఇల్లు చూపించి, మరి గ్రామంలో మందిరం కట్టమని చెప్పినప్పుడు నేను వచ్చి చూస్తే మరి అదే ఇల్లు, అదే పాక, అదే మరి గృహం కనపడింది నాకు. అంటే దేవుడు నా కళ్ళలో ఏదైతే చూపించాడో అదే స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు దర్శనం ఎప్పుడు కూడా నెరవేరుస్తుంది కానీ నిరంతరం కాదు. మీరు ప్రార్థన చేయండి, మీ కుటుంబం గురించి, మీ సంఘం గురించి, సంఘ కాపం గురించి, మీ పిల్లల గురించి, మీ గ్రామం గురించి ప్రార్థన చేయండి. దర్శనంలో ముందు చూపిస్తారు. ఒక విశ్వాసం నాకు ఉంది, నాకు ఇప్పుడు నాకు రావడం లేదు. అయ్యా నాకు కళ వచ్చింది అయినా ఉంటుంది. ఏం కళ వచ్చిందంటే మన చర్చి కాలిపోయిన కళ వచ్చింది అయ్యా, మన చర్చి కాలిపోయిన బలేదాన్ని కూడా అన్నాను. నిజంగా నాకు చెప్పి 2 రోజే చర్చి కాదు. కాబట్టి ప్రభు గొప్పవాడు, మనం చూపించుకుని విశ్వాసంకైనా చూపిస్తుంది. ఆ విశ్వాసం రావాలని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే మంచి దర్శనం ఇచ్చిందాం, ఎందుకంటే ఆ మంచి దర్శనం వల్లే ఈ మందిరం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం కాబట్టి ఈ మందిరం కట్టడం ఏదో 2 మరి పాక కప్పిద్దా చెప్పి 2 పంపించి ముందు పెట్టా, మండి పెట్టా, పంపించేసి అప్పుడు 16 నుంచి పంపించాను. ఆ 2 మళ్ళీ అమ్మేసాం అందరికి. తర్వాత చర్చి కాలిన తర్వాత దాన్ని అమ్మేసి కొంత డబ్బులు వస్తే వాటితో సామాన్లు కాలిపోయిన సామాన్లు, గ్యాస్ బండ అవి మొత్తం కూడా పాత్ర కూడా చేస్తే ఒక బకెట్ వచ్చిందండి. బకెట్ పెద్ద వచ్చినట్టు అది సెకండ్ పని చేస్తే పాడేది. కాబట్టి మనం ప్రార్థన చేసాము. ఆ బూడిదలోనే, ఆ గోడలోనే, ఆ మసి గోడలోనే దేవుడు మరి మన
డబ్బులు ఎక్కడైతే వస్తే మనకి ఇస్తారు డబ్బులు. వాళ్ళు అన్నారు కానీ ఫారిన్ సపోర్ట్ ఉండదు, అలానా అన్ని కట్టేస్తారు. మనం గుడి మొదలు పెడితే 10 సంవత్సరాలు పెడితే 5 సంవత్సరాలు పెట్టుకున్న గుళ్ళు కావు. 7 సంవత్సరం లోపల అయిపోయింది, 10 సంవత్సరం లోపల అయిపోయింది. మార్చి 16 చర్చి కాదండి, మరి డిసెంబర్ 14 జరిగిన 2017 సంవత్సరంలో 16 కలిపితే చర్చి ఓపెన్ అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, స్థాయికుడు మిత్రుడు. మా ప్రియులారా, ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి కలవరపడబాకనామా, యేసు ప్రభు లేచున్నాడు, తిరిగి లేచున్నాడు. మనందరి కోసం తిరిగి లేచి మధ్యాకాశంలో రాబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళుతున్నారని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూడని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పారని. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి అక్కడ నుండి పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆ శిష్యుడు అంటున్నాడు, మీరు ఆ సమాధి స్థలానికి ఉన్నామా, మీరు వెళ్ళి ముందుగా మీరు గలిలయకు యేసుప్రభు రాబోతా ఉన్నాడు, ముందుగా వెళ్ళండి, పేతురుతో చెప్పండి అన్నాడు. ఎవరితో చెప్పన్నాడు? పేతురుతో చెప్పన్నాడు. పేతురుతో చెప్పని చెప్పినాడు. పేతురుతోటి ఎత్తులు చెప్పమని చెప్పాడు. పరలోకం యొక్క తాళం ఉందంటే పేతురు దగ్గరే ఉంది. పేతురు నమ్మకమైన శిష్యుడు, ఆయన నేల మీద నడుస్తూ ఉంటే పేతురు కూడా నేల మీదనే నడిచాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే పేతురికి మొట్టమొదటగా కనపడతారని చెప్పి ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు వీళ్ళు విన్నారు, కలవరపడ్డారు, ఆశ్చర్యపోయారు, విస్మయం అంటారు, విభ్రాంతులు అంటారు, కానీ మర్చిపోయారు. తర్వాత వచ్చారు కాబట్టి ఆ కలవరపాటులో, ఆ వదులుపాటులో మర్చిపోయి ఇంటికి వచ్చి గతగత వృత్తి ఎవరింట్లో పని చెప్పాడు. పేతురు చెప్పలా, శిష్యులు చెప్పలా, ఎవరు చెప్పలా. యేసు ప్రభు లేచారని చెప్పి కూడా చెప్పలా. చెప్పకుండా మర్చిపోయి వెళ్ళాడు. మర్చిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెలగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. స్తోత్రం హల్లెలూయా. ఆదివారము తెల్లవారు, తెల్లవారి 6 దాటింది. కాబట్టి మొట్టమొదట ఎన్ని దయ్యాలంట? 7 దయ్యాలు. 7 సంపూర్ణం, 7 వారాలు, 7 సముద్రాలు, 7 ఖండాలు, 7 ఋషులు అంటారు. కాబట్టి మరి 7 అనేది సంపూర్ణము, 7 నక్షత్రాలు. చూడండి, ఇక్కడ ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెలగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడి ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆమె బ్రతికినట్లు ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయిరి. చూసారా, మగ్దలేని మరి వచ్చి శిష్యులతో మాట్లాడుతూ ఉంది. అన్నా, యేసయ్య లేచాడన్నా, నాకు వచ్చి కనపడ్డాడన్నా, అన్నా యేసయ్య లేచాడని చెప్పి దుఃఖపడుచు ఏడుస్తూ, ఆయనతో ఉన్న వారు దుఃఖపడి ఏడ్చుచుండగా వాళ్ళ శిష్యులు మాత్రం ఏడుస్తున్నారు కూర్చొని. అయ్యో, మా ప్రభువు చనిపోయారు, మా ప్రభువుని చంపారు, సిలువ వేశారు, మేకులు కొట్టారు, బల్లెం కొట్టారు, ములకిరణం పెట్టారు, ముదల్లో సిలువ వేశారు, అయ్యో పిడిగుడ్లు కుట్టారు, అయ్యో కొడాలతో కొట్టారు అని చెప్పి ఏడుస్తున్నారు. కానీ 3వ రోజు యేసు ప్రభు లేస్తాడని చెప్పి వాళ్ళు మర్చిపోయారు. సరే, ఏమొచ్చి చెప్పింది మగ్దలేని మరి వచ్చి చెప్పినప్పుడు మరి ఆయన బ్రతికినాడని చెప్పి వాడు చెప్పినప్పుడు నమ్మకపోయింది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే యేసు ప్రభువుని నాకు చూపించని చెప్పి ఎవరైతే అంటారో వారు ధన్యులు కాదంట. చూడకుండా యేసు ప్రభు ఉన్నాడని చెప్పి ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. వాక్యం మాట్లాడతారు. ఆ శిష్యులు నమ్మలేదు. మగ్దలేని మరి వచ్చి చెప్పింది, ఏడ్చుకుంటూ చెప్పింది,
వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. కానీ మరి యేసు ప్రభు లేచాడన్నా, నా ప్రభు లేచాడన్నా, నాతో మాట్లాడాడన్నా అని చెబితే నమ్మటం. మీరు రాత్రి ఒక మాట చెప్పారు, వినుటకు విందులే కానీ గ్రహింపనే గ్రహింపు, చూతులు కానీ కాననే కాను. మీ హృదయము వినని, మీ చెవులు మందమైన, మీ కనులు మూసుకొనిపోయాయి. కాబట్టి శిష్యుల యొక్క కనులు కూడా మూసుకొనిపోయాయి, హృదయం కూడా గ్రహించడం లేదు, నమ్మడం లేదు. కానీ ఆమె ఏడుస్తూ ఉంది, అయ్యా అన్నా అన్నా యేసయ్య లేచాడన్నా, అన్నా యేసయ్య లేదంటే ఎవరు కూడా నమ్మట్లా, ఎవరు కూడా నమ్మట్లా. ఆమె ఏడ్చుకుంటూ ప్రలాపిస్తూ విధుల వెంట చెబుతూ ఉంటే ఎవరు నమ్మట్లా. చూడండి, ఆ తరువాత వాళ్ళు ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు వేషం గల వారి వారికి ప్రత్యక్షమాయను. స్తోత్రం హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారు ఎమ్మయి గ్రామానికి వెళుతున్న ఒక ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నారు. ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నారు. ఎమ్మయి గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. పొద్దున్నే వాళ్ళతో పాటు కలిసి ప్రభువు కూడా నడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట కలిపి, అయ్యా బెత్లెహేములో యేసు ప్రభు అని ఆయన పుట్టాడంటగా. అవునయ్యా పుట్టాడయ్యా, కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి స్వస్థతలు చేసినట్టుగా చేశాడయ్యా. చనిపోయిన వారు లేపాడుగా లేపాడయ్యా. పక్షవాతాన్ని ముడితే పక్షవాతం పోయిందగా పోయిందయ్యా. దయ్య ఎగొట్టాడయ్యా. మరి ఆయన ఎందుకంటే అన్యాయంగా తిరుగు తీర్చి పిడుగుతుంది వీపుతుంది, ఆ యొక్క గొడవలతో చెలుగుని కొట్టించి ముఖాన్ని ఉమ్మి వేసి ములకింద పెట్టి భుజాన సిలువ వేసి సిలువ మోయించారంటే అన్యాయపు తీర్పు ఇచ్చారయ్యా. పొద్దులా చెప్తూ ఉంటే అక్కడికి ఆ మాట వద్దు, ఆయన నిరపరాధి, ఆయన నిరపరాధి, ఆయన జోలికి పోబాలని చెప్తూ ఉంటారు. కానీ అన్నారు, ఆ యొక్క యేసు రక్తము మా మీద, మా పిల్లలకి ఆ పాపము, ఆ రక్తము వస్తుడు కాక అని వాళ్ళు కేకలు వేసి సెలవు వేయమని చెప్పారయ్యా. సెలవు వేశారయ్యా. ఆయన సెలవు వేస్తూ ఉంటే పాదాలు మొత్తం కూడా రక్త సిద్ధమైపోయి అడుగులు పడుతూ ఉంటే ముఖం నుంచి రక్తము కాళ్ళే కాలుతూ ఉంటే ఒళ్ళంతా మౌనమైపోయి దొంగబడి ఉన్న ఒళ్ళు మరి మౌనమైపోయి సిలువ మోయలేక మోసి కొలకత్తా కూడా తీసుకెళ్ళిపోయి సిలువ వేసి మెగులతో కొట్టి బల్లెంతో పొడిచి చంపారయ్యా అని చెప్పుకుంటున్నారు అందరూ. మరి ఆయన బ్రతికున్నప్పుడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపుతానని చెప్పాడు. మీరు గ్రహించారా? ఏం చేసుకుంటే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ ఇద్దరు అమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ గమనించవలసిన అందరూ పూర్తిగా నేను మధ్యలో చెప్తాను, చెప్తాను షార్ట్ కట్లు పెడతాను. కాబట్టి ఆయనే చెబుతున్నాడు, అవునయ్యా అవును అవును అన్యాయంగా చెప్పారు. సమాధిలో పెట్టి మరి ఉన్నారు. 3వ రోజు ఆయన దగ్గర వేస్తున్నారు. మీరు నమ్ముతున్నారా? అన్నడయ్యా మా గుర్తు లేదు, అన్నడయ్యా మా గుర్తు లేదని చెప్పి అవిశ్వాసంగా అంధకార బంధకాల్లో చిక్కుకున్న వాళ్ళగా మాట్లాడుతున్నారు ఆ ఇద్దరు మనుషులు. సరే అయ్యా వాళ్ళు వెళ్ళారు, అమ్మాయి గ్రామం వెళ్ళారు. వాళ్ళు ఇల్లు వచ్చింది, ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు అన్నారు, అయ్యా కాస్త వచ్చి ఎగిరి పడిపోయి మాతో పెట్టి నన్ను నడిచారు, దూరకాంతం చూస్తున్నారు పాఠశాల, కాస్త రాండి అని చెప్పంటే సరే అని చెప్పి వాళ్ళతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు వారు రొట్టె ద్రాక్షరసం తీసుకొని చెప్తే ఆయన రొట్టె విడిచి వాళ్ళకి ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చి కనపడి మాట్లాడారు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు దాకా మాట్లాడదు. యేసు ప్రభు మనతోటి, అయ్యో మా ప్రభుని మేము గ్రహించలేకపోయామే, మా ప్రభుని గ్రహించడానికి గుండెలు బాధపడుతూ వస్తున్నాం. నీకు కూడా ప్రభు కనపడితే సాదృశ్యం అయితే గ్రహించు గ్రహించు గ్రహించు. ఆ భిక్షగాడు వచ్చి నీ ఇంటి ముందు అడుగుతా ఉంటే చూసారుగా అంతగా పక్కున్నావు పెట్టాను. వాడి మొహం కూడా ఎట్టుందో, ఏమో మొహం ఎట్టుందో వాడిని చూసి పనిపించు. వాడి మొహం అంట తెడ్లాగా ఉందంట, వాడి మొహం అంట దుడ్డులాగా ఉందంట, వాడి పనులు అంట ఎక్కడంట పారలాగా ఉన్నాయంట, వాడి మూత అంట మొక్కలుగా ఉన్నాడు, కోతి మూతిలాగా. ఈ మొక్కలు పెట్టి నవ్వుతాం. ఇప్పుడు ఏమంటుంది? ఎదురుగా ఉందేమో, ఎదురులాగా. వాడు కోతిలాగా ఉంటే ఎదురులాగా ఉందేమో, నవ్వుతా ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. తప్పు తప్పు.
ఎప్పుడు కూడా పొరుగు వారిని మనం కించపరకూడదు, అవమానపరచకూడదు, హేళన చేయకూడదు, ఎగతాళి చేయకూడదు, చేతులాడు బైబిల్కి వ్యతిరేకంగా చేస్తాం. ఆ క్రియ నీలో ఉంటే ఉదయకాల పునరుద్ధరణ యేసు ప్రభుని జీవితంలో తిన్నట్టు చేసుకుని తీసివేసుకో ఆ కొండక మాటల్ని, ఆ యొక్క మోసపు మాటల్ని, మరి ఆ యొక్క దోషపు మాటల్ని, ఆ చెడు మాటల్ని, ఆ యొక్క మరి చెదురు మాటల్ని, ఆ యొక్క వేష సాంగత్యపు మాటల్ని తీసివేసి ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఆయన మరి 6 వేషం కలవడే వారితో పాటు కలిసి వచ్చినప్పుడు ప్రత్యక్షమయ్యాడు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు, కానీ వారు వీరి మాట నేను నమ్మకపోయింది. ఇద్దరు వచ్చి చెప్పారు, ఒకళ్ళేమో మక్కలేని మధ్య వచ్చి చెప్పింది, నమ్మలేదు. ఆ హోసన్న మగ్దలేని భార్య మరి సలోయము వీళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇలాగే చెప్పారు. మగ్దలేని భార్య వచ్చి మళ్ళీ చెప్పింది. మళ్ళా ఆ అమ్మాయి గ్రామం వాళ్ళు ఇద్దరు మనుషులు వచ్చి శిష్యులతో చెప్పారు, అయ్యా యేసుప్రభువు లేచాడు, 3 రోజున మాతో నడిచాడు, మాట్లాడాడు, మా దగ్గరికి వచ్చి రొట్టె పుచ్చుకున్నాడు, రాక్షసులు సేవించాడు, మాయమని కూడా చెప్తుంటే నమ్మట్లా. చూశారా దయ్యం వచ్చి యేసుప్రభువు ఏమంటే ఈ లోక చరిత్రలో ఎవరు చచ్చిపోయిన తెలిసారా, మళ్ళీ మాట్లాడుతున్నావే అని చెప్పి వాడిని కనిపిస్తున్నా. అల్ప విశ్వాసంతో పేరు నీటిలో మునిగిపోయాడు. నీ అల్ప విశ్వాసంతో నువ్వు కూడా పాపంలో మునిగిపోతున్నావు. పూర్తి విశ్వాసం ఆ పేరు ఎలాగైతే అల్ప విశ్వాసంతో నీటిలో మునిగిపోయి యేసయ్యా నేను మునిగిపోతున్నా కాపాడమంటే ప్రభు చేయించి కాపాడు విడుదల చేయించాడు. నీ అల్ప విశ్వాస పాపం మునిగిపోతా ఉంటాయి. యేసయ్యా నా పాపంతో విమోచించిన ఆయన చూడు క్యాపేసి ప్రార్థన చేస్తే ప్రభు నీ యొక్క చేయి పట్టుకొని లాగి ఒడ్డుకించుకొచ్చి అప్పగిస్తాడు. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి చూపించాడు ప్రభు నీతో మాట్లాడు. కాబట్టి చూడండి, పిమ్మట 11 మంది శిష్యులతో భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించండి. ఏమయ్యా మగ్దలేని మరి వచ్చి చెప్పింది, నమ్మల అమ్మాయి గ్రామం నుంచి 2 మనుషులు చెప్పారు, నమ్మల మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మంచి మాట్లాడారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నమ్మలేదు మీరని మీ అపనమ్మకము నిమిత్తం. అపనమ్మకము హృదయ కాఠిన్యం 2 మాటలు ఇక్కడ ఉన్నాయి, చెప్తాను వివరంగా. అపనమ్మకం అంటే చెప్పండి. అపనమ్మకం అంటే 100 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కొత్తపాలెం పోయి కాస్త కూరగాయలు తీసుకొచ్చి పెట్టున్నాయన అని చెప్పి ఇచ్చారు. 60 రూపాయలు కూరగాయలు అయినట్టు నువ్వు నాకు తీసుకొచ్చి ఎంత ఇవ్వాలి? 40 రూపాయలు. ఎక్కడ బాగా వచ్చింది 40 రూపాయలు ఇవ్వాలి. 60 రూపాయలు కూరగాయలు తెచ్చి ఇచ్చింది కానీ 40 రూపాయలు ఇవ్వట్లా. ఇది కొంచెంలో నమ్మకం అంటే విస్తారమైన వాటిని మీకు అప్పగించబడతాయి. స్తోత్రం హల్లెలూయా. కొంచెంలో నమ్మకం లేకపోతే విస్తారమైన నీకు అప్పగించబడదు. నేను చాలా మంది చూశాను. ఈ సహోదరుడికి మనం ఇచ్చారు 60 రూపాయలు సరుకులని 40 రూపాయలు ఇవ్వలేదు అనుకున్నాం, కానీ నేను అడగలా. పోతే 40తో పోతాంలే, రేపు 1000 రూపాయలు ఇంకా ప్రమాదం అని చెప్పి వదిలేసే సందర్భాలు రాత్రి వదిలే ఉంది సందర్భాలు ఉంది. ఏం చేసి 40 రూపాయలు అంటే అడుగుతాం. నేను 2 రోజులు అయినా అడుగుతాం, వదిలిపెడతాం. ఏం చేశారంటే నాకు ఖర్చుని వాడుతున్నాలే అన్నారు. కంపల్సరీ నాకు చెప్పొద్దు, నీ ఖర్చుని వాడుతుంటే అయ్యా నేను 40 రూపాయలతో బిల్డింగ్ కొనుక్కున్నా, ఒక అగ్గిపెట్టి కొనుక్కున్నా అని చెప్పి చెప్పొద్దు. కాబట్టి దేవుని సొమ్ముని కూడా ఆహారం కార్యాల కోసం నువ్వు ఖర్చు పెట్టి రోగుల్ని వ్యర్థం చేస్తావు. నువ్వు టిఫిన్ చేసిన 30 రూపాయలు పెట్టి టీ తాగాలంటే సంతోషపడతావు. వ్యర్థమైన వాటి కోసం ధనాన్ని ఖర్చు పెడితే ఎంత పాపం అంటే ఆ పాపం ఇంకా ఎక్కువ ఏడాదిపోయిందంటే ఏడాదిపోయింది. కాబట్టి జాగ్రత్త. కొత్తిమీర కట్ట తెచ్చినప్పుడే తోటకూర కట్ట తెచ్చినప్పుడే నీ కుమార్ని గర్దిస్తే వాడి గజదంగా కాదు. కాబట్టి మనం అప్పుడు వదిలేసాం. ఏమో పనిలో బీడీగా వదిలేసాం. ఆ బీడీ పెట్టేది ఏంటంటే మందై కూర్చొని మాట్లాడుతున్నా బానిస. ఆ సహోదరి నీ ప్రార్థన
నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ భర్తను మార్చుకోవాలి, నీ పిల్లలను మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని మార్చుకోవాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. ఈ రోజే ఈ యొక్క ఉదయకాలమే తీర్మానం చేసుకో. నా కుమారుల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం నేను ప్రార్థన చేసి మార్చుకుంటా ప్రభు అని చెప్పి ఈ యొక్క పునరుద్ధాన దినం రోజున, ఈ పునరుద్ధాన దినం రోజున ఏ రోజు? ఈస్టర్. ఈస్టర్ అంటే తిరిగి రెస్టిట్యూషన్ అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన రోజు. స్తోత్రం హల్లెలూయా. మరణాన్ని జయించి పునరుద్ధారమైన యేసు మరణభూములు విడిచి లేచిన రోజున తీర్మానం చేసుకో. నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసి మార్చుకుంటా ప్రభువా. నేను పాత్ర బిడ్డలు పాల్గొని సమరయుడు ప్రార్థన ఆరంభించారా? ఎవరంటే ఇద్దరు చర్చకు వచ్చారు. ఎవరంటారు? ఇద్దరు వ్యక్తులు చర్చకు వచ్చారు. ఒకడేమో కింద బిడ్డలు పాల్గొంటారు, ఒకడే చర్చలో పెట్టి దశతాలు ఇచ్చా, డబ్బులు ఇచ్చా, అది ఇచ్చా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరు ప్రార్థన ఇచ్చాడు? సమరయుడు ప్రార్థనే ఆరంభించాడు. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నువ్వు తగ్గించుకోవాలి, హెచ్చింపబడు. నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు హెచ్చించబడు. మనం బయటకెళ్ళి ఫోటోలు వెనకెళ్ళి కూర్చున్నాం. పాత్ర బలమయ్యే ఆడుతారని చేసుకొని లైన్ పెడుతున్నాం. తగ్గించుకుంటే ఏమవుతారంట? హెచ్చింపబడతారు. ఫస్ట్ మేము గమనంలో కూర్చుంటే ఒక పాస్టర్ చూసి అక్కడ కూర్చోబాగానే పాస్టర్ గారు ప్లేస్ వేసారు, కూర్చొని వేసారు. అనుకుంటే సరే అని చెప్పి వచ్చాడు. ఆడుకుంటే పని లైన్ తీస్తారు. తగ్గించుకొని కూర్చోడు, హెచ్చింపబడతాం. నాకు అంత పిహెచ్డీ డాక్టర్ని, ప్రొఫెసర్ని, లెక్చరర్ని, గవర్నమెంట్ జాబ్ని అని చెప్పి తీసుకుని ముందు కూర్చోడు. ఎవరికి కదా గర్వబోతున్నాడు, గర్విస్తున్నాడు అని చెప్పి అంటారా? అంటారు. అది ఎంత ఉన్నా కానీ తగ్గించుకున్నాం. అప్పుడు తగ్గించుకున్నాం. నా పిల్లలు చూడండి, ఇక్కడ ఈ శిష్యుడు అపనమ్మకం నిమిత్తం, నమ్మకం లేదు యేసు ప్రభు లేచారని చెప్పి, అరే నాయన మగ్దలేనే మరియ చెప్పింది, అమ్మాయి గ్రామంలో చెప్పారు, నమ్మరా అని హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించము బుద్ధి చెప్పి. తప్పు చేస్తే ఏం చేయాలి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సరే తప్పు చేస్తే మళ్ళీ సరే కూర్చు అందుకే తప్పేమైతే ఎక్కువైంది, గడకుండా ఏంటి సరిపోదు. జాగ్రత్త, బుద్ధి చెప్పి గద్దించాలి. యేసు ప్రభు వారు స్వయంగా వచ్చి శిష్యుల్ని గద్దించారు. అపనమ్మకం నిమిత్తం, హృదయ కాఠిన్యం నిమిత్తం గద్దించాడు. మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు వచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏంటి ఆ సువార్త? యేసు ప్రభు అని ఆయన బెత్లెహేములో పుట్టాడు, 30 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, 36 మందిని స్వతంత్రించాడు, ముగ్గురు చనిపోయిన వాళ్ళు లేపాడు, ఆయన సిలువ వేసి చంపారు, సమాధిలో పెట్టారు, తిరిగి లేచాడు. ఇదే సువార్త. స్తోత్రం హల్లెలూయా. ఈ మాటలు చెప్పండి. ఆయన దేవుడు అని చెప్పి చెప్పండి. అక్కడ ఆ దొంగ అన్నాడు, నువ్వు దేవుడికి భయపడవా? దేవుడు అని చెప్పి దొంగ గ్రహించాడు. సిలుమరణం పొందులాగే నువ్వు గ్రహించవా? కాబట్టి ఈ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకానికి సువార్తని ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వారంతా రక్షింపబడతారు, పరలోక రాజ్యం చేరతారు. నమ్మని వారికి శిక్ష అంటే నరకానికి అప్పగించబడతారు. నీకు నరకం కావాలన్నా, పరలోకం కావాలన్నా, సహోదరి ఓ సహోదరుడా ఆలోచించు. యేసుని సొంత రక్షణగా అంగీకరించు. ప్రభు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నారు. పునరుద్ధరణ రోజున, ఈ 2025 సంవత్సరం రోజున గ్రహించు. ప్రభువా నేను పాపిని చెప్పు, ప్రభువా నేను దుష్టులను, దుర్మార్గులను, హింసకులను, దూషకులను అని నీ పాపాలు పెట్టుకో. అవును గారు, హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌరుల మార్చితివి.
పౌలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరుగుము యేసయ్యా, విరుగుము యేసయ్యా, విరుగుము యేసయ్యా. స్తోత్రం. ఆయన నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడు, నమ్మని వాటికి శిక్షించడు. ఆ మాట అన్నాడు చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడదు, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. స్తోత్రం. హల్లెలూయా. శాంతిలో శక్తులే కానీ, చల్లని శక్తులే కానీ, దయ్యాలే కానీ యేసు నామములో ప్రార్థన చేయాలంటే గంట పెట్టుకుంటా ఉరికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం. అన్నయ్య దయ్యం ఎలాగంటే ఎత్తునుండే పదార్థం తిరుగుతుంది, మళ్ళీ వేసుకున్నామని కనపడ్డారు, బైక్ వేసుకుని బైక్ వేసుకుని కనపడి తీసుకొచ్చారు. బైక్ వేసుకుని అంత స్పీడ్ పోతుంది అట్లా ఆగట్లా. నా నామని ఏం చేస్తారంట, దయ్యాలే వాళ్ళే పడతారు. తర్వాత చదవండి, కొత్త భాషలు మాట్లాడాలి. మీకు రాని భాష ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా మాట్లాడతారు. అంటే భాషలతో స్మరిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారు అప్పుడు ఎవరు కూడా ఎత్తి చూపండి. నీకు ప్రభుకి అర్థమయ్యే భాషతో ప్రార్థన చేయాలి. అయ్యా నా కొడుకు అర్థమయ్యా, అయ్యా నాకు వాళ్ళు ఎట్టాడుతాయ్యా, అయ్యా నా కూతురు ఎట్టాడుతాయ్యా, నా కూడా ఎట్టాడుతాయ్యా అని చెప్పి ప్రార్థన చేసి అక్కడ అనుకుంటారు, అమ్మో ఈ పంప ఎంత చెడు పంప అనుకుంటారా. కాబట్టి సుమాసు సత్తరిలో ఏసు రక్తపెట్టి ఏసు రక్తపెట్టి భాషతో ఎప్పుడైతే మాట్లాడుతుంటావో ఆ భాషలో ప్రభుత్వం అర్థమై భాష గ్రహించి నీ బాధ తీసివేస్తే స్తోత్రం. హల్లెలూయా. ఏసు రక్తపెట్టాడు, ఏసు రక్తపెట్టాడు, శివ రక్తపెట్టాడు. నీ భాషలతో మాట్లాడి ప్రార్థన చేయాలి. మరి వారు అన్నాడు పాములను ఎత్తి పట్టుకుంటుంది. ఎస్ రాష్ట్రం వచ్చినా కానీ ఒక పీకే పీక దెబ్బ కింద పడిచి వచ్చింది తెల్లరాష్ట్రం. పాముల్ని ఎత్తి పట్టుకుంది. నేను ఎప్పుడు పాము పట్ల అన్నదాన్ని అమ్మగారు వచ్చావు ఊరుకు నోరు పత్తి పచ్చి అంటున్నాయి, పాము వచ్చిన పాము పోయిద్దని భయంతో అదే ఇంట్లోకి వచ్చింది. భార్య కూడా పక్కన సొట్టేసుకుని లేచి ఆడుతుంది. నేను అన్నదాన్ని మధ్యాహ్నం పాటు వరపరిచి పెడుతుంటే ఏంటంటే చిన్న చెప్తుంటారు చెరువు వచ్చి ఉంటుంది. అంత బాగా కలవడం ప్రాణం తీసుకుపోయి ఒక పీకే జరుగుతుంటాడు. అప్పుడే ఫస్ట్ టైం బాగుంటాడు. ఎప్పుడు వల్ల దాచుకోవాలి, తెల్ల దాచుకోవాలి. ఒక పీక ఓర్పు కొట్టింది, ఏమో కొట్టింది, ఇద్దరు పట్టాలి. నేను కొట్టాను పాముల్ని ఎత్తుకోండి. సాతాను లోపడిపోవాలి. గట్ట మధ్యాహ్నం వచ్చింది ఆ పాము పడడం. గట్ట మధ్యాహ్నం భోజనం వచ్చి పర్యటన పక్కన చుట్టూ మారిపోయింది. మన చుట్టూ లోపల ఉంటుందా కేవలం వచ్చేసి పాముల్ని ఎత్తి పెట్టుకుంది. మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు. గట్టి మంది తాగారు, గట్టి మంది తాగితే సప్తారంటగా బతకరంటగా ఎవరన్నారమ్మా, ఎవరన్నారు తల్లి అన్న. ఏమో వాళ్ళు అనుకుంటున్నారు అయ్యారు కాదు, నేను ప్రార్థన చేస్తారమ్మ భయపడమని చెప్పారు. ఆ శివ తాగితే పద్నాలుగు గురించి చెబితే ప్రార్థన చేస్తే దెబ్బ కక్కించి బతుకు. స్తోత్రం. హల్లెలూయా. యేసు స్వస్థతనిచ్చి బ్రతికించు. స్తోత్రం. హల్లెలూయా. మరణకరమైన త్రాగినను ఏ హాని చేయదు. అయ్యారు ఏందమ్మా నేను కృష్ణుడు దాకా అయ్యారు పిల్లకాయలు కొట్టుకుంటున్నారు. నాకు ఎవరు అన్నారమ్మా, వాళ్ళు వీళ్ళు అంటున్నారు. పొద్దున అట్టుండు నేను ప్రార్థన చేస్తా చేసి పిల్లగాడు కూర్చుంటాడు, ఆరోగ్యం చూసుకుంటాను. అడ్డహారం కూర్చో హారం పెట్టుకుంటుంది. ఏం తాగితే కృష్ణాలు ప్రభువుకు అసాధ్యమైనవి సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. కాబట్టి మరణకరమైన త్రాగినను ఏ హాని చేయదు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత ఉంటుందని వారితో చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇప్పుడే పోయింది అయ్యారు నడుచుకుంటూ, ఇప్పుడే తరగతి పోయింది అయ్యారు, ఇప్పుడే బంధువులు పోయింది అయ్యారు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు స్వస్థత ఉంటారు. కాబట్టి యేసు
ప్రభువారు ఈ మాటలు ఎవరితో చెప్పాడు? శిష్యులతో. నమ్మి బాప్తిసం సమస్యకి సర్వలోకానికి వెళ్ళి స్వార్థ చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు. నమ్మని మనకి శిక్ష విధించబడను. నా నామం మీరు ప్రార్థన చేస్తే ఏమన్నాడు? దయ్యాలే వెళ్ళబెడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. ఇంకేమన్నాడు? పాముల్ని ఎత్తిపెట్టుకున్నారు. ఇంకేమన్నాడు? మరణకరమైన త్రాగడంలో విషయం తాగినా కానీ ఏ హాని చేయదు. రోజు మీద చదివిస్తే స్వస్థతలు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ యేసు నాయన స్తోత్రం తండ్రి. ఈ పునరుత్థాన ఆదివారం గురించి కొన్ని